నమస్తే అండి. నేను మీ హోమియోపతి డాక్టర్ అజయ్. పిఎన్ఆర్ దర్శిని హోమియోపతి క్లినిక్, అమీనాపేట, ఏలూరు. ఈరోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం. అంటే కిడ్నీ గురించి ఒక అవగాహన మనం తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే. సో ఫస్ట్ ఏంటంటే ప్రతి ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. ఇయర్ థీమ్ ఏంటంటే కేర్ ద పేషెంట్, సేవ్ ద ప్లానెట్. పేషెంట్ని, ఈ కిడ్నీ డిసీజ్ పేషెంట్ కేర్ చేయాలి, అలాగే ప్లానెట్ని కాపాడాలి. అసలు ఈ కిడ్నీ డిసీజ్కి ప్లానెట్కి సంబంధం ఏంటి? సో ఇక్కడ ఎండ్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్లో మన డయాలసిస్ అనేది అవసరం ఉంటుంది. ఆ మెషిన్ వల్ల లేదంటే ఆ డయాలసిస్ ప్రాసెస్ వల్ల ఎమిట్ అయ్యే ఈ కార్బన్ ఏదైతే ఉందో, ఒక కారు 240 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఎంత కార్బన్ ఎమిషన్ ఉందో ఈ ప్రాసెస్లో అంత కార్బన్ ఎమిషన్ అవుతుంది. సో కిడ్నీ డిసీజ్ అనేది మనం ముందుగానే తెలుసుకుని దాన్ని తగ్గించుకుంటే ఈ ప్లానెట్ హానికరం అనేది జరగకుండా ఉంటుంది. అది మెయిన్ థింగ్. నెక్స్ట్ కిడ్నీ ఫంక్షన్స్ ఏంటి? మీకు నిమోనిక్ ఇచ్చారు, వెట్ బెడ్ అని. సో యాసిడ్ బేస్ బ్యాలెన్స్, తర్వాత వాటర్ బ్యాలెన్స్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, నెక్స్ట్ టాక్సిన్స్ అన్ని ఎలిమినేట్ చేయడం. సో కామన్గా వచ్చి కిడ్నీ డిసీజ్ ఏంటి? ఫస్ట్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ, యాక్సిడెంట్స్ వల్ల కానీ కావచ్చు, లేదా పాయిజన్స్ వల్ల అక్యూట్ కిడ్నీ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. నెక్స్ట్ సికేడి, క్రానిక్ కిడ్నీ డిసీజ్. దీని బ్యాక్గ్రౌండ్ డయాబెటీస్ ఉన్న, హైపర్ టెన్షన్, ఒబేసిటీ ఉన్న ప్రైమరీ కాజెస్ కావచ్చు. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే గ్లోమరల్ ఫిల్ట్రేషన్ ఇన్ఫ్లమేషన్, గ్లోమరల్ నెఫ్రైటిస్. ఈ కిడ్నీలో ఉండే చిన్న చిన్న ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్ఫెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ కిడ్నీలో సిస్ట్ ఫామ్ అవుతుంది. ఈ పాలిసిస్టిక్ కిడ్నీలో అనమాట. అంటే ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ ఎలాగో అలాగే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కిడ్నీ స్టోన్స్, ఈ కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్. నెక్స్ట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కిడ్నీ డిసీజెస్. సో మెయిన్గా వీటికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ. సో ఇవి మెయిన్ ఈ బ్యాక్గ్రౌండ్ రిస్క్ ఫ్యాక్టర్స్. మీకు ఆల్రెడీ మార్నింగ్ పెట్టాను ఈ 8 గోల్డెన్ రూల్ ఫర్ కిడ్నీ. సో మనం ఏం యాక్టివిటీస్ చేయాలి, అలాగే ఎంత యాక్టివిటీస్ చేయాలి, వాటర్ ఇంటేక్ ఎలా ఉండాలి, స్మోకింగ్ చేయకూడదు, అలాగే వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, అప్పుడప్పుడు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. సో నెక్స్ట్ స్కోప్ ఆఫ్ హోమియోపతి కిడ్నీ ట్రీట్మెంట్. ఈ కిడ్నీ డిసీజ్కి సికేడీ కేసెస్ అయితే మేనేజ్ చేసుకోవచ్చు, సిమ్టమాటిక్గా తగ్గించుకోవచ్చు, అలాగే ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. కిడ్నీ స్టోన్స్ కూడా తగ్గుతాయి, సిస్ట్ కూడా తగ్గుతాయి, గ్లోమరల్ నెఫ్రైటిస్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, మెయిన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, యూటీఎస్ కూడా పూర్తిగా తగ్గుతాయి. అది రెగ్యులర్గా మనం హోమియోపతి యూజ్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గుతాయి. సో మరిన్ని వివరాల కోసం పిఎన్ఆర్ దర్శిని హోమియోపతి క్లినిక్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.